నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మాధవిరెడ్డి గారు, ఈ మధ్య మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట, ఎక్కువగా వినిపిస్తున్న టెర్మినాలజీ హై వాల్యుయేషన్. అవును, మార్కెట్స్ బాగా హై వాల్యుయేషన్లో ఉన్నాయి. ఇదే మాట ఎవరి నోట విన్నా కూడా. అవునండి. సో ఏంటి ఇక్కడ హై వాల్యుయేషన్లో ఉన్నాయి అనే దానికి మనం తెలుసుకోవాల్సిన పారామీటర్ ఏంటి? ఇప్పుడు ఒక కామన్ రిటైల్ ఇన్వెస్టర్ యొక్క స్టాక్స్ హై వాల్యుయేషన్లో ఉన్నాయా లేదా అనే ఇండికేషన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఏంటి అసలు ఈ హై వాల్యుయేషన్ అనేదానికి అండ్ మీరిచ్చే జవాబు ఏంటి? సో దీనికి మనకి పిఈ రేషియో అనేది మనం ఎప్పటి నుండో చూస్తామండి. పిఈ రేషియో అంటే మార్కెట్ అంటే వాళ్ళు ఇచ్చే ఎర్నింగ్స్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంది. అంటే ఒక కంపెనీ ఎర్నింగ్స్ 5 రూపీస్ వచ్చింది అనుకోండి, ఆ 5 రూపీస్ వచ్చిన దాన్ని మీరు 500 రూపీస్ పెట్టి కొనుక్కోరు కదా. సో ఒక కొంత వాల్యూ ఇచ్చి కొనుక్కుంటారు. సో దీన్నే మనం ఎన్ని టైమ్స్ మార్కెట్ ప్రైస్ వాళ్ళ ఎర్నింగ్స్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎన్ని టైమ్స్ ట్రేడ్ అవుతుంది మార్కెట్ ప్రైస్ అనే దాన్ని మనం పిఈ అంటాం. ఇలా ఎంత పెట్టి మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్, మనం రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, కామన్ పర్సన్కి అర్థమయ్యేటట్టు 1 కోటి రూపాయలు పెట్టి మీరు ఫ్లాట్ కొనుక్కుంటే మీకు 25,000 రెంట్ వర్కౌట్ అవుతుందా? 1 కోటి రూపాయలు పెడితే మీకు 25,000 వస్తే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? దట్స్ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ స్టాక్స్ ఆల్సో. 2% 3% రిటర్న్స్ వస్తే మీకు అది చాలా హై వాల్యుయేషన్స్ లో ఉన్నట్టే కదా. అందుకని ఇప్పుడు చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు. అమ్మో ఇంత మనము ఇప్పుడు సెకండ్ హౌస్ కొనాలన్నా సరే వాడు వాళ్ళ ఇల్లు ఉంటుండగా ఇంకొక ఇల్లు కొనాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఆయనకు వచ్చే ఈల్డ్ ఎంత? నేను 1 కోటి రూపాయలు పెడితే నాకు 2% వస్తుంది, నేను ఎందుకు పెడతానని వాళ్ళు కొనడం మానేస్తారు. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ అండి. వీళ్ళు ఇచ్చే ఎర్నింగ్స్ ఏమో 5 రూపీస్ ఉంటే అదేమో 500 లేకపోతే 600 ప్రైస్ ఉంటే దాన్నే మనము హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి అనేసి అంటాం. సో ఫస్ట్ మనం దీనికి ఏంటంటే అసలు మన నిఫ్టీ పిఈ ఎక్కడ ఉంది, నిజంగానే మన నిఫ్టీ అంత హైలో ఉందా అనే దానికి క్వశ్చన్స్ ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీ పిఈ 20 టైమ్స్ ఉందండి. 20 టైమ్స్ అంటే మన ఎర్నింగ్స్ కన్నా 20 సార్లు ఎక్కువగా ఉంది. దట్ ఈస్ గుడ్. అంతేమీ మనకి ఎక్కువగా అన్నట్టు మనం చెప్పలేమండి. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే మనం ఎక్కువగా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. 18 to 19 టైమ్స్గా ఉన్నట్టయితే చాలా చీప్ అని. అంటే ఎప్పుడైతే మన మార్కెట్స్ 18 to 19 టైమ్స్ నిఫ్టీ వచ్చిందంటే మనం కొనుక్కోవచ్చు అని, దట్ ఈస్ వెరీ చీప్. అలానే 19 to 20 టైమ్స్ అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటంటే బిలో యావరేజ్, పర్వాలేదు. అలానే 20 to 22 టైమ్స్ ఉందంటే కొంచెం హై ఉన్నట్టు, 20 to 23 అంటే అబోవ్ యావరేజ్ ఉన్నట్టు. ఇక 23, 25 ఎప్పుడైతే పిఈ వెళ్ళిందంటే వెరీ ఎక్స్పెన్సివ్. ఇక 25 టైమ్స్ కన్నా పిఈ ఉంది నిఫ్టీ అనుకుంటే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే నిఫ్టీ పిఈ 20 టైమ్స్ ఉంది కాబట్టి అంత హై వాల్యుయేషన్స్లో మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ లేవు. ఎందుకంటే నిఫ్టీ 50 ఈజ్ ఓన్లీ అబౌట్ ద లార్జ్ క్యాప్స్ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. సో అందుకనే చాలామంది ఏమంటున్నారంటే లార్జ్ క్యాప్స్ అనేవి చాలా వాల్యుయేషన్స్ చాలా దగ్గరగా మోడరేట్గా బాగానే ఉన్నాయి, ఇప్పుడు కొంచెం మంది ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఇలా చెప్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాకపోతే మన ఇన్వెస్టర్లు అందరూ కూడా ఎక్కువగా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పోర్ట్ఫోలియోలో చాలా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తుంది ఏంటంటే ఆల్రెడీ 40% కరెక్ట్ అయింది, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోదామా, లేదు అంటే అది మళ్ళీ రీబౌండ్ అవుతుందా, అసలు అవుతుందా లేదా? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ పెరిగినా అన్ని స్టాక్స్ పెరిగే అవకాశం అయితే లేదండి. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ స్టాక్ని మనం ఉంచుకోవాలి, ఏ స్టాక్ నుంచి ఇంకా బయటకు వచ్చేయాలి. ఇది తెలుసుకోవాలి అంటే మనం కొంచెం ఇండస్ట్రీ పిఈస్ చూసుకోవాలి. ఇండస్ట్రీ పిఈకి మన స్టాక్ ఉన్న పిఈకి ఎన్ని టైమ్స్ మనం దగ్గరలో ఉన్నాము అన్నది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తామండి విచ్ ఈజ్ హై పిఈ అంటే ఏంటి అనేది. ఇప్పుడు డెలివరీ అనే స్టాక్ ఉందనుకోండి, సో ఇండస్ట్రీ ఏమో ఈ కామర్స్, సో దాని పిఈ 265 ఉంటే దాని ప్రైస్ 973 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అన్ని ఎక్కువ సార్లు ట్రేడ్ అవుతుంది. అలానే దేవ్యాని ఇంటర్నేషనల్ కన్స్యూమర్ ఫుడ్కి సంబంధించిందండి. ఇది దాని ఇండస్ట్రీ పిఈ 53 ఉంటే దాని ప్రైస్ 918 టైమ్స్ పిఈ ట్రేడ్ అవుతుంది. అలానే పిరమల్ ఫార్మా అనే కంపెనీ ఉంది, అది ఫార్మా ఇండస్ట్రీకి. ఆ ఫార్మా ఇండస్ట్రీ పిఈ ఏమో 36 ఉంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ 683 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అంటే ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలండి. ఇండస్ట్రీ పిఈ 36 ఉంటే మీ కంపెనీ 40 టైమ్స్ పిఈ ఉన్నా పర్వాలేదు, కానీ
అసలు మీరు 36 ఉన్నది 600 టైమ్స్ ఎట్లా కొనుక్కుంటాము? సో దీస్ ఆర్ ఆల్ లైక్ హై పిఈ అనేది. సో ఫస్ట్ మీ దగ్గర ఏ స్టాక్ ఉందో చెక్ చేసుకోండి, ఆ స్టాక్ ఏ ఇండస్ట్రీకి సంబంధించింది అనేది చెక్ చేయండి, ఆ ఇండస్ట్రీ పిఈ అనేది ఎంత ఉందో మీకు మనీ కంట్రోల్లో కానీ లేకపోతే మనకి screen.in కానీ చాలా మనకి వెబ్సైట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ ఆ ఇండస్ట్రీ ఏంటి, ఆ ఇండస్ట్రీ పిఈ ఏంటి, ఆ పిఈకి ఎంత మన స్టాక్ పిఈ ఎంత ఉంది అనేది కానీ మీకు తెలిసిపోతే మీకు ఉంచాలి లేకపోతే దానిలో ఎగ్జిట్ అవ్వాలనే కొంత ఐడియా అయితే మనకి వచ్చేస్తుందండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే తక్కువ పిఈ అంటే ఎలా ఉంటుంది, రేమండ్ అనే ఒక కంపెనీ ఉందండి, అది టెక్స్టైల్స్కి సంబంధించిన ఇండస్ట్రీ. అదేంటంటే 1.2 మాత్రమే ఉంది రేమండ్ అంటే ఎంత తక్కువ ఉందో చూడండి పిఈ. దాని ఇండస్ట్రీ పిఈ 2.4 ఉంటే ఆ కంపెనీ పిఈ 1.2 ఉంది. అలానే మనకి ఐఆర్బి ఇన్ఫ్రా అనే కంపెనీ ఉంది, అలానే అది ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించింది. సో దీని ఇండస్ట్రీ పిఈ 26 ఉంది కానీ కంపెనీ పిఈ చూస్తే చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే మనం ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకొని మనము దానికన్నా తక్కువ ఉంటే బెటర్ అనే ఇంకా మనం ఆ స్టాక్ని మనం మెయింటైన్ చేయొచ్చు. లేదు ఇంకా చాలా ఎక్కువగా ఉంది ఇండస్ట్రీ పిఈ అంటే మాత్రం మీరు మిగతా ఫండమెంటల్స్ని కూడా, అంటే ఇది ఒక్క క్రైటీరియా అండి, దెర్ ఆర్ మెనీ అదర్ క్రైటీరియాస్ టు టేక్ ద డెసిషన్. బట్ ఇప్పుడు హై వాల్యూషన్స్లో ఉన్నవే ఎక్కువ కట్ అవుతున్నాయి, ఏవైతే ఎక్కువ వాల్యూషన్స్లో ఉన్నాయో అవి మాత్రమే ఎక్కువగా కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి ఈ వాల్యూషన్స్ అనే ఈ పర్టికులర్ ఈ పిఈ రేషియోని మనం బేస్ చేసుకొని కొంతవరకు అయితే మనం ఐడియా అయితే మనకి వస్తుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రమోటర్ ఎవరు, ప్రమోటర్ విజన్ ఏంటి, తర్వాత ఆయన హోల్డింగ్ ఎంత ఉంది, డెట్ ఈక్విటీ రేషియోస్ చూసుకోవడము, ఇలాంటి ఫండమెంటల్స్ అన్నీ ఈపీఎస్ కానీ లేకపోతే మనకి బుక్ వాల్యూ కానీ ఇలాంటివి కొన్ని అయితే డెఫినెట్గా మీ దగ్గర ఎన్నెన్ని స్టాక్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ పారామీటర్స్ అన్నీ పెట్టుకోండి, మీకే డెఫినెట్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి. ఆ స్టాక్ని హోల్డ్ చేయాలా లేకపోతే ఆ స్టాక్ని మనం సెల్ చేసేసి అక్కడ ప్రాఫిట్ లాస్ ఉంటే కొంచెం బుక్ చేసేసుకొని బయటకు వచ్చేయాలా అనేది మీకు అంత ఐడియా వస్తుంది. సో ఫండమెంటల్స్ మీద అయితే కొంచెం బాగా ఈ టైంలో వర్కౌట్ అయితే చేయాలండి. ఎందుకంటే మార్కెట్స్లో ఈ Q3 ఎర్నింగ్స్ అనేది కూడా మీ కంపెనీ ఏదైతే ఉందో వాటి లేటెస్ట్ ఎర్నింగ్స్ ఇప్పుడు వచ్చింది కదా, సో ఆ ఎర్నింగ్స్తోని కంపేర్ చేసుకోండి. ఎర్నింగ్స్ కానీ బాగున్నాయంటే వెయిట్ చేయొచ్చు, లేదు అంటే మాత్రం ఎర్నింగ్స్ కూడా బాగాలేవు, పిఈ కూడా హై వాల్యూషన్స్లో ఉందంటే బెటర్ యూ టేక్ ఏ కాల్ ఆన్ దోస్ స్టాక్స్. Thank you so much, Madhuri. Thank you.